నదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతుంది. పలు చోట్ల వరదలు, కొండచర్యలు విరిగి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్లోని 3 జిల్లాలకు చెందిన 45 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ ఇంకా దొరకలేదు. శ్రీకండ్ మహదేవ్ మార్గంలో సర్పారా, గాన్వి, కుర్బన్ ప్రాంతాల్లో 30 మంది నీటిలో కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతుంది. శుక్రవారం మరో 3 మృతదేహాలు లభ్యం కావడంతో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8కి చేరింది. కులులోని నిర్మణ్, సాయింజ్, మలానా, మండీలోని ఫదార్, షిమ్లాలోని రాంపూర్లో భారీ వర్షాలు కురిశాయి. వరదల వల్ల 5గురు చనిపోగా వీరిలో 2 పిల్లలు ఉన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లోనూ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్ MI-17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న 6,980 మందికి పైగా యాత్రికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఇంకా 1500 మందికి పైగా భక్తులు, స్థానికులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. విపత్తు అనంతరం కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్, హెలికాప్టర్ల సాయంతో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. मिट्टी सारी के पास से पत्थर आ रहे थे अब इस फौजियाँ लेकिन फौजियाँ का